అంటే ఒక్క జానరే ఎందుకు రాయాలి అనేది నా ఒపీనియన్. అన్ని జానర్స్ టచ్ చేయాలి కదా. ఓకే. అట్లా రాసిన పాటలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫిలాసఫికల్ మీరు చెప్పినట్టు ఫిలాసఫికల్ కావచ్చు, ఫోక్ జానర్ కావచ్చు, సామాజిక నేపథ్యం కావచ్చు, కాలం పాట తీసుకుంటే టైం వాల్యూ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ గురించి సినిమా పాట రుద్రంగిలో టైటిల్ సాంగ్ రాసిన నేను, జగపతి బాబు గారి సినిమా. ఓకే. రస్మాయన ప్రొడ్యూసర్. ఆ సినిమాకి నేను టైటిల్ సాంగ్ రాసిన. కైలాష్ కేర్ పాడింది ఆ పాట. ఏం పాట అన్నది? అది రుద్రంగి అనే దాంతోనే స్టార్ట్ అవుతుంది. ఓకే. టైటిల్ సాంగ్ అది. దానికి రసమైన చేసిందా? ప్రొడ్యూసర్ రసమైన, డైరెక్టర్ వచ్చి అజయ్ సామ్రాట్ అని అన్న. అన్ని జానర్స్ టచ్ చేయాలనేది. అంటే మీరు మొదటగా పాడిన రాజకీయ పాట ఏదైనా రాసింది కావచ్చు, పాడింది కావచ్చు. అంటే పాలిటిక్స్లో ఎవరి కోసం ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడారు, ఎన్ని రాశారు? పొలిటికల్గా అయితే చాలామందికి అప్పుడు 2014 టైంలోనే నేను పొలిటికల్ సాంగ్స్ రాయడం స్టార్ట్ చేసిన. 14 ఎలక్షన్స్ అప్పుడు, 14 కంటే ముందు 9 ఎలక్షన్స్ అప్పుడు ఎవరెవరికి రాసినాం. అవన్నీ గుర్తుండవులే కానీ కొన్ని పాటలు పొలిటికల్గా నాకు నిలబడిపోయే పాటలు, నాకు పేరు తెచ్చిన పాటలు కొన్ని ఉన్నాయి. ఓకే. అది రామన్న పాట కావచ్చు, కేటీఆర్ గారిది. కవితమ్మ పాట. ఓకే. రామన్న పాట మీరు రాసిందా? ఆకలి కడుపులకు. అవునా? ఓకే. ఇది చాలా మందికి తెలియదు. నేనే రాసిన పాట. ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై, ఆపద తీర్చే అండవు నువ్వే కేటీఆర్ అన్నా. ఈ పాట. దీన్ని చాలా మంది నల్గొండ గద్దర్ గారు పాడంగానే వారే రాసి వారే పాడిరేమో అనే అపోహలో ఉంటారు. వాస్తవంగా అది మీరు రాసిరు అనే విషయం నిజంగా నాకు కూడా తెలియదు ఇప్పటివరకు కూడా. అంటే నల్గొండ గద్దర్ నరసన్న ఎవరైతే ఉన్నారో ఆయన రాయడు పాటలు. ఓకే. ఆయనకు రాయరాదు పాటలు, జస్ట్ పాడతాడు అంతే. సింగర్ ఆయన. ఓకే. పొలిటికల్ సాంగ్స్ పాడుతుంటాడు. ఆ పాట ఆయన పాడిన పాటలు కొన్ని ఉంటాయి నావి, నేను రాసిన పాటలు. నీకు వరుస పెట్టి చెప్తా, అట్లయితే అర్థమవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారి పాట ఒకటి ఉంటుంది, ఎలక్షన్ బిఫోర్ వచ్చింది అది. మనసున్న మహారాజు కల్వాకుంట్ల చంద్రుడు, రాజ్యాన్నే సాధించి సంక్షేమాన్నే నిలిపిండు, పథకాల పండుగనే తెచ్చిండయ్యో మాయ్య, 10 కాలాలు గుర్తుండే సాయం చేసిండోరయ్యా, దండోరేసి నడవాలే దండు గట్టి సాగాలే, గండాలేడబాసెనులే కన్నీళ్ళన్నీ కరిగెనులే, మళ్ళీ మళ్ళీ రావాలే మనసు గల్లా సర్కారే, గులాబీ జెండా ఎత్తాలే గుంపులు గట్టి నడవాలే, అరే 3సారి ముచ్చటగా కేసీఆరే కావాలే. ఇది మీరు పాడిన పాట? రాసిన పాట. సారీ, మీరు రాసిన పాట. నరసన్న పాడి. అవును, నరసన్న వాయిస్లో ఉంటుంది. ఇంకో పాట, పేదొల్ల పాలిట పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిచినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో, పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్న అంటేనే పిట్టలా వాలిపోతవే, గులాబీ జెండాల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, నూరెళ్ళు సల్లగా వర్దిల్లన్నా, కల్వకుంట్ల మా తారక రామన్న. ఇది ఏ పరిస్థితులలో వాడాల్సి వచ్చిందన్న కేటీఆర్ గారి పాట? అది రామన్న బర్త్డే కోసం, ఆయన బర్త్డేకి నర్సన్నకే వచ్చింది ప్రాజెక్ట్, ఆయన ఎవరో ఇచ్చిండు, నాతో రాయించుకున్నాడు ఈ పాట. ఓకే. ఇది నేను ఇది రాసిన. అంతకుముందు రామన్న పాట. ఇప్పుడు నల్గొండ గద్దర్ గారు పాడే పాటలన్నీ కూడా స్వయంగా వారు రాయరు, ఆయన రాయడు. ఆయన చాలా మంది వారే పాడి రాస్తారనే ఒక అపోహలు ఉంటారు కదా, అందుకే అడుగుతున్నాయి ప్రశ్న. జనరల్గా వారు పాడంగానే వారే పాడి వారే రాస్తారేమో. అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, చాలా మంది రచయితల పేర్లు కొంతమంది సింగర్లు చెప్పడానికి నిరాకరిస్తారు. ఓకే. చెప్పరు, వాళ్ళు మర్చిపోతారా కావాలని మర్చిపోతారా తెలియదు, కానీ చెప్పరు. సరే, మీకేమనిపిస్తుంది జనరల్గా? కావాలని మర్చిపోతారా అంటారా? కొంత 100% కావాలనే మర్చిపోతారు. కావాలని మర్చిపోరు, కావాలని దాస్తారు. ఓకే. కావాలని దాస్తారు. ఓకే. అంటే సింగర్ పేరు దాస్తే, రైటర్ పేరు దాస్తే సింగర్కి వచ్చే ఉపయోగం ఏంటి, లాభం ఏంటి? అంటే ఇక్కడ ఇది మార్కెట్ అన్న, ఎవరు డప్పు అలవాటు. పొలిటికల్ వ్యవస్థలో కావచ్చు, సమాజంలో కావచ్చు. ఒక పాట, ఇప్పుడు నేను రచయితగా ఒక పాట రాసినప్పుడు నీకేమనిపిస్తుంది? నా పదాలు నేను రాసిన పాట వినగానే, ఏం రాసినావు నా, చాలా అద్భుతంగా రాసినావు అని మాట్లాడుతావు. ఆ క్రెడిట్ కూడా వాళ్ళే కొట్టేయాలని చూస్తారు. అంటే నరసన్న కూడా చాలా ఇంటర్వ్యూలలో చెప్పిండు కదా, నేను రాయను అని కూడా చెప్పిండు. కొన్ని ఇంటర్వ్యూలలో ఏం చెప్తాడంటే, మనోడు మనమే చేసినవే అంటాడు. మనమే చేసినమే అనేసరికి ఏమైందంటే, వారెవరు రాసిరేమో అనుకుంటారు, ఆయననే రాసిండు కావచ్చు అని అనుకుంటారు, కానీ ఆయన రాయడు. ఏ పాట కూడా వారు రాయరు.
ఓకే, మీరు మీ పాటలు నల్గొండ గద్దరన్న పాడినవి, మీరు రాసిన పాటలు ఎంతవరకు వాడి ఉండొచ్చు అన్న ఈ పాట? ఒక 10-12 ఉంటుంది. నాకు తెలిసి నేను రాసిన పాటలు, ఆయన పాడిన పాటలు ఒక 25-30 పాటలు ఉంటాయి. 30 పాటలు మీరు రాసినవి వారు పాడిర్రా? 30 పాటలు. ఇది ఎవరికి తెలియదు అన్న, ఇది నిజం. ఆయన బాగా నా పాటలు ఆయన పాడిన పాటలు బాగా హిట్ అయిన పాటలు అని అంటే కేటీఆర్ పాట ఆకలి కడుపులకు, పేదోళ్ళ పాలిట, కవితమ్మ పాట ఉంటుంది. అదరని బెదరని రక్తమది నడవదురాట, అది మీరే రాశారు. నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట, నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరిచితిరా, ఉప్పెన తీరుగా వస్తదిరా కాసుకోండికా, పిడికిలు ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా, మీ అర్పులు బొబ్బలు డబ్బాల మోగేరాలేరా. ఇది నేను రాసిందే, ఆయన పాడిందే. హరిశన్న పాట ఒకటి ఉంటుంది. సింగం సిగమెత్తుకొని సిద్ధమైనదో, సిద్దిపేట గడ్డను పాలిస్తూ ఉన్నదో, 6 అడుగుల అభివృద్ధి కెరటమైనడో, అభివృద్ధిలో అడుగడుగున బలగమైనడో, ఉద్యమాల సూర్యుడు పోరాట ధీరుడు, ఉద్యమాల సూర్యుడు పోరాట ధీరుడు, ఓటమెరుగని జన నాయకుడే ఇతడురా హరీశన్న. అరే హరీశన్న దండాలే అండగుండాలే, గరీబోళ్ళ తరపున నువ్వే ఉండాలే, మా హరీశన్న దండాలే, కడుబీదల కుండల కడుబీదల గండాలు తొలగిపోవాలే. ట్రెమెండస్ అన్న. అసలు వాస్తవంగా చెప్పాలంటే గద్దరన్న వాయిస్ కంటే మీ వాయిస్ పాడితేనే చాలా ట్యూన్ అద్భుతంగా ఉంది. అది నిజంగా చాలా బాగుంది. అంటే ఆయన వాయిస్ బాగుంటుంది, అంటే ఆ పాటలకు ఆయన వాయిస్ యాప్ట్ అవుతుంది. కానీ వాస్తవంగా మీరు ఇంత కష్టపడి ఇంత ఆలోచించి ట్యూన్ని మీరు జోడి ఇచ్చుకుంటూ రాస్తారు కదా, అంటే కొన్ని సందర్భం మీ ఒక్కరి గురించే కాదు, ఈ రైటర్ అనే వ్యక్తుల పేర్లు పెద్దగా ప్రమోట్ కాని సందర్భాలలో స్వయంగా రాసిన మీలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంటుంది అన్న? బాధ అనిపిస్తుంది అన్న, చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి స్టూడియోలోకి వచ్చి చెప్పాలనిపిస్తుంది. ఓకే. అంటే ప్రసాద్ అన్న బాధలో ఉన్నాడా ఇప్పుడు? లే, అంటే బాధలో ఉన్నాను అంటే నాకు తెలిసిపోతుంది అన్న, నేను రాసిన అని చాలా మందికి తెలిసిపోతుంది. ఎందుకనంటే నేను సోషల్ మీడియా మాధ్యమాల్లో నాకు సొంతంగా నా 7-8 యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. 2015 నుంచి నేను యూట్యూబ్ ఫీల్డ్లో ఉన్నా. నేను ఎట్లా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలుసు, నా పాటని ఆ ట్రిక్స్ అని నాకు తెలుసు. చాలా మంది కాకపోతే కొంతమంది చెప్పుకోలేని పరిస్థితులలో ఉంటారు, చెప్పుకోలేరు. ఇంకొకటి ఏంటనంటే ఇంత సోషల్ మీడియా మాధ్యమాల్లో నేను యాక్టివ్గా ఉన్నా, నేను ప్రమోట్ చేసుకున్నా, ఇలాంటి కొన్ని పాటలు చాలా మందికి తెలియకపోవడం బాధాకరం. ఉదాహరణకు నాకే తెలియదు మీరు రాసిన విషయం, అది బాధాకరం. అంటే వాళ్ళు చెప్పరు, రచయిత పేరు చెప్పరు, చెప్పడానికి వాళ్ళకు మనసు రాదు. నెక్స్ట్ చెప్పిన కదా ఇందాక ఇది వ్యాపారం అని, ఏమైపోద్ది చెప్పడం వల్ల, అరే ప్రసాద్ రాసిండు కదా, ట్యూన్ ఆయనే చేసిండు కదా, డైరెక్ట్ ఆయననే కాంటాక్ట్ అయితే అయిపోతుంది కదా, మనం ఇచ్చే డబ్బులే 4-5 లక్షలు ఈయన కిందకి ఇవ్వాలి, ఆయనకి ఇస్తే అయిపోతుంది కదా అనే కాన్సెప్ట్లో ఉంటారు కొంతమంది.